భవేష్ అగర్వాల్ నేతృత్వంలోని క్యాబ్ సేవల సంస్థ ఓలా క్యాబ్స్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో తన వ్యాపార కార్యకలాపాలు ఆపేయాలని నిర్ణయం తీసుకుంది. భారత వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ ప్రమోటర్ ANI టెక్నాలజీస్ వెల్లడించింది. దేశీయంగా వ్యాపార విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. భారత్లో ఈ విభాగంలో అగ్రగామిగా ఉండటమే కాకుండా లాభదాయకతతో కొనసాగుతున్నామని పేర్కొంది. దేశీయంగా మరింత దృష్టి కేంద్రీకరించేందుకు బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో క్యాబ్ సేవల వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించామని ఓలా మొబిలిటీ అధికార ప్రతినిధి తెలిపారు. అక్కడి విపణుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కంపెనీ తొలగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దక్షిణ కొరియాలో నేడు జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 300 స్థానాలున్న పార్లమెంట్లో 254 స్థానాలను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 46 స్థానాలను చిన్నా చితక పార్టీలకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పీపుల్ పవర్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పోటీ పడుతున్నాయి. దేశంలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి 2 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో లోక్సభ ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. యూపీలోని అలీగఢ్లో స్వతంత్ర అభ్యర్థి పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూలదండకు బదులు చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడగడాన్ని చూసి స్థానికులంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పండిట్ కేశవ్ దేవ్కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. ఈ నేపథ్యంలో కేశవ్ తన మెడలో 7 చెప్పులతో కూడిన దండతో ప్రచారం సాగిస్తున్నాడు. అవినీతిని అరికడతానంటూ అందరికీ చెబుతున్నాడు. అయితే కేశవ్ గతంలో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. ఎయిర్ ఇండియా మహిళా పైలట్ బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఫెయిల్ అయింది. దీంతో టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఆ మహిళా పైలట్పై కఠిన చర్యలు తీసుకుంది. 3 నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బోయింగ్ 787 విమానం ఫస్ట్ ఆఫీసర్గా మహిళా పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం ఆల్కహాల్ తీసుకున్న పైలట్లను విమానం నడిపేందుకు అనుమతించరు. ఎవరైనా ఆల్కహాల్ ఉన్న మౌత్ వాష్లు, టూత్ జెల్ మందులు తీసుకుంటే ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే టెస్టుల్లో పట్టుబడితే తొలిసారి శిక్ష కింద విధుల నుంచి 3 నెలలు సస్పెండ్ చేస్తారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోక్సభ ఎన్నికల ర్యాలీలో ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన వాహనం వద్ద తుపాకీతో ఉన్న వ్యక్తి హల్చల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అంత షాక్ అయ్యారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లోక్సభ ఎన్నికల ర్యాలీలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాహనంపై నుంచి ఆయన ప్రజలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో హల్చల్ చేశాడు. వాహనంపై ఉన్న ఆయన వద్దకు నడుముకు తుపాకీ పెట్టుకుని వెళ్లిన వ్యక్తి సీఎం పక్కన ఉన్న నేతలకు పూలదండలు వేశాడు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అతని నడుము దగ్గర తుపాకీ ఉన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. సదరు వ్యక్తి వాహనం దిగుతుండగా గన్ను గుర్తించి అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మారణాయుధం కలిగి ఉన్న వ్యక్తి సీఎంకు అత్యంత సమీపంలోకి ఎలా వెళ్ళగలిగాడనే దానిపై విమర్శలు వస్తున్నాయి. కుష్ అనే మత్తు పదార్థమే ఈ సమస్యకు ప్రధాన కారణమైంది. దాదాపు 6 ఏళ్ల క్రితం ఈ పదార్థం ఆ దేశంలోకి ప్రవేశించింది. నిత్యం అంతర్గత కలహాలు, జాతుల మధ్య ఘర్షణలు వంటి సమస్యలతో సతమతమయ్యే అక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీనికి కుష్ తోడవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా యువకులు దాని మత్తులో ఊగిపోతుండడం సర్వసాధారణమైపోయింది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు అత్యవసర పరిస్థితి విచారించారు. 9 ఏళ్ల బాలిక అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 75 కేజీల బరువు ఎత్తి ఔరా అనిపించింది. హర్యానాలోని పంచకులకు చెందిన హర్షికా గోస్వామి చిన్న వయసులోనే తన బరువు కంటే రెట్టింపు బరువు ఎత్తి పలు రికార్డులు సాధించింది. తాజాగా 75 కేజీల బరువును ఎత్తి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2021లో హర్షికా 6 ఏళ్ల వయసులో 45 కేజీల బరువునెత్తి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఎమిరేట్స్ విమానంలో మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. సృష్టి అనే మహిళా జర్నలిస్ట్ ఇటీవల ఎమిరేట్స్కు చెందిన ఓ విమానంలో ప్రయాణించారు. తాను కాస్త లావుగా ఉండడంతో విమాన సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకున్నట్టు వివరించారు. తనకు సరైన సీటు కేటాయించకపోవడంతో రాత్రి ప్రయాణంలో ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు. అక్కడున్న గ్రౌండ్ సిబ్బంది సైతం తనతో ప్రవర్తించిన తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమకు ఆన్లైన్లో డబ్బులు పంపండి, మీకు నగదు చెల్లిస్తానని చెప్పి డబ్బులు వేయించుకునే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాచిగూడ ఏసీబీ జగన్ సూచించారు. రాత్రి 10 గంటల సమయంలో బంకులో పనిచేసే సర్వీస్ బాయ్ వద్దకు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనకు 20,000 అవసరం ఉన్నాయని ఆన్లైన్ పేమెంట్ చేస్తే నగదును ఇస్తానడంతో 20,000 ఆన్లైన్ పేమెంట్ చేశాడు. నగదు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఇవ్వకుండా ఉడాయించడంతో ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాన్స్ఫర్ చేసిన నెంబర్ ఆధారంగా విచారణ జరపగా హబ్సిగూడలోని ఒక ఏటీఎం వద్దకు రావడంతో ట్రాన్స్ఫర్ చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు ఏసీపీ జగన్ తెలిపారు. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఉండబోదని పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని తెలిపింది. ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఆయన అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ పిటిషన్కు కొట్టివేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి ఖండించారు. ఒకవేళ భారత్ కూడా చైనా విషయంలో ఇదే పని చేస్తే అక్కడున్న భూభాగాలు మనవి అయిపోతాయా అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అరుణాచల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ రాష్ట్రం భారత్లో అంతర్భాగంగా ఉద్ఘాటించారు. చైనా ఎత్తుగడలో వాస్తవాలు మారవని స్పష్టం చేశారు. ఒకవేళ మేము పొరుగు దేశం అయినా చైనాలోని వివిధ ప్రాంతాల పేర్లను మార్చినట్లయితే అవి మా భూభాగం కిందికి వస్తాయా? చైనా ఇటువంటి తప్పులు చేయొద్దు. ఈ తరహాలో దుందుడుకు చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని రాజ్నాథ్ హెచ్చరించారు. హర్యానా బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్, ఆయన భార్య ప్రేమలత సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సుర్జేవాలా, పవన్ ఖేరా, పలువురు మద్దతుదారులు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. హర్యానా బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రతి చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తాజాగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు ఉన్న ఖచ్చితమైన హక్కేమీ కాదని వ్యాఖ్యానించింది. అత్యంత విలువైన ఆస్తులు ఉండి విలాసవంతమైన జీవన శైలిని ప్రతిబింబిస్తే తప్ప అభ్యర్థి తన కుటుంబ సభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది. అతడు లేదా ఆమె తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు వారికి ఉందని తెలిపింది. పోగొట్టుకున్న మొబైల్ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్ దొంగిలిస్తే దానిపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను గుర్తించేందుకు ఫైండ్ మై డివైస్ లాంటి సదుపాయం ఉన్నప్పటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా డివైస్ ఆఫ్లైన్లో ఉన్నా గుర్తించడం కష్టం. ఇలాంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెడుతూ గూగుల్ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన సదుపాయాన్ని అప్గ్రేడ్ చేసింది. కొత్తగా అప్గ్రేడ్ చేసిన ఫైండ్ మై డివైస్ ఆప్షన్లో ఫోన్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్ను కనిపెట్టవచ్చు. యాపిల్ సంస్థ తన ఐఫోన్ యూజర్ల కోసం చాలా కాలం కిందటే ఫైండ్ మై నెట్వర్క్ ఫీచర్ని తీసుకొచ్చింది. అదే తరహాలో ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ను గూగుల్ అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లందరూ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని తన బ్లాగ్లో పేర్కొంది. ఇకపై ఐఫోన్ లానే ఆండ్రాయిడ్ మొబైల్ ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేయచ్చు అన్నమాట. భారత్పై వచ్చిన ఆరోపణలపై అమెరికా వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నలకు యుఎస్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. పాకిస్తాన్లోని వరుస ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వెనుక భారత్ హస్తం ఉందని వెలువడిన కథనం మా దృష్టికి వచ్చింది. అటువంటి ఆరోపణలపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం. ఇరు దేశాలకు సంబంధించి సున్నితమైన విషయంలో జోక్యం చేసుకోలేం. అదేవిధంగా ఇటువంటి ఆరోపణలను ఇరు దేశాలు సైతం తీవ్రతరం చేసుకోకుండా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాథ్యూ మిల్లర్ అన్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు జెడ్ కేటగిరీ కింద వీఐపీ భద్రత కల్పించింది. లోక్సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు జెడ్ కేటగిరీ కింద వీఐపీ భద్రత కల్పించింది. దీంతో సాయుధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
హోటల్లో భోజనం చేస్తున్నారా? అయితే జాగ్రత్త. మొన్న కినారా గ్రాండ్, నేడు ఉడిపి ఉపహార్ హోటల్స్ లో భోజనంలో పురుగులు దర్శనమిచ్చాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కినారా గ్రాండ్ హోటల్లో చికెన్ 65 తీసుకువెళ్లిన కస్టమర్కు అందులో పురుగులు కనిపించాయి. అయితే తిరిగి హోటల్కు వచ్చి నిలదీయడంతో పొంతలేని సమాధానం ఇచ్చారు. దీంతో మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హోటల్ వద్దకు చేరుకున్నారు. హోటల్లోని కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ తెరిచి చూడడంతో అందులో కుళ్ళిపోయిన చికెన్, మటన్, ఫిష్ మరియు పాలు, పెరుగు దర్శనమిచ్చాయి. దీంతో హోటల్ సిబ్బంది నిలదీసిన అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా మున్సిపాలిటీ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఇక దీంతో హోటల్కు 30,000 రూపాయల జరిమానా విధించారు.